శ్రమ కలిగినప్పుడు తొలగించు ప్రభువా అని చేసే ప్రార్థన పిరికి ప్రార్థన. మరేమని ప్రార్థించాలో తెలుసా? ప్రభువా, నీ అనుమతి లేకుండా నా తలలో ఒక వెంట్రుక కూడా రాలదని నీ లేఖనం చెబుతుంది నాయన. నేను నమ్ముతున్నాను. ఒక శ్రమ నా తెలివి తక్కువతనంతో వచ్చిన, నా అవిధేయతతో వచ్చిన, లేదా నువ్వు అనుమతించిన నాకు ఒక పాఠం నేర్పడానికి. శ్రమ మన జీవితాల్లోకి వస్తుందంటే అర్థం ఏమిటో తెలుసా? మన ఆత్మీయ స్థాయి అంతస్తు పెరగబోతుంది అని అర్థం. నిజం. మనం విరిగి నలుగుతున్నామంటే దాని అర్థం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అంతస్తు లెక్కించబోతున్నాడు అని అర్థం. స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పకుండా ఈ కాలంలో ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇంట్లో ఉన్న వృద్ధుల కొరకు ఇంత రిస్క్ తీసుకోవటానికి కూడా ఇష్టపట్ల. నేను నా పిల్లలు సుఖంగా ఉండాలి, దట్స్ ఇట్. కుమారులారా, వృద్ధాప్యంలో నాన్నున్నాడే, నాన్న వృద్ధుడని, ఇంటినేదో అపవిత్రపరుస్తున్నాడని, మలమూత్రాలు మంచం మీదే పోతున్నాడని నువ్వు చిరాకు పడకుండా నీ చిన్నతనంలో తల్లిదండ్రులు నిన్ను ఓర్చుకొని నీ మైల బట్టలంతా ఉతికి వాళ్ళు ఎట్లా పరిచర్య చేశారో, వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులే వాళ్ళే నీకు పిల్లల లాంటి వాళ్ళని ఎంచి వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రికి నువ్వు పరిచర్య చేస్తే, ఆ వృద్ధుడి దేహం ప్రాణం విడిచే ఆఖరి క్షణంలో, దేవా నా కడుపును పుట్టి నా కొడుకును ఆశీర్వదించు, వీడిని అనాథం చేయొద్దు, వీడి పిల్లలను ఆశీర్వదించు, వీడి పిల్లలు దీవెన కారణంగా ఉండాలని చనిపోయే ఆఖరి క్షణాల్లో ఆ తండ్రి చేతులెత్తి నీ పిల్లల్ని ఆశీర్వదిస్తే, నీ పిల్లలు దీవించబడతారు, వర్ధిల్లుతారు, తలమానికగా దేవుని సన్నిధిలో నిలవబడతారు. నా ప్రభు బిడ్డలారా, నమ్మండి, నీ బ్రతుకులో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే అన్యాయం చేస్తున్నాడు అనుకోకు, నిన్ను పట్టించుకోవట్లేదు అనుకోకు. నీ జీవితంలో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే నిన్ను చిన్న చూపు చూసాడు అనుకోకు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఒక అద్భుతమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక అద్భుతమైన దాన్ని ఇవ్వాలంటే అద్భుతమైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. అబ్రహాము శారాల జీవితంలో ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి నవ్వును పుట్టించే ఇస్సాకును దేవుడిచ్చాడు. హన్నా ఎల్కానాల జీవితంలో దేవుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి తాను మొదలుకొని బెయిర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తను ఆ ఇంటిలో నుంచి లేవనెత్తాడు. ఎలిజబెత్ జకర్యాల జీవితంలో ఆలస్యం చేశాడు. ఇది ఒక సంతాన విషయంలోనే కాదండి, నీ జీవితంలో దేవుడు ఏ విషయంలో అయినా ఆలస్యం చేస్తా ఉంటే ఒక శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు అని నమ్మి ప్రభుని. బహు ఇష్టమైన క్యారెక్టర్ ఏదో చెప్పమంటారా? బెతస్సా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు బట్టి రోగి ఉన్నాడు చూసారా? ఆడిని మించిన నిరీక్షణ ప్రపంచంలో ఇంకెవరికి ఉందండి. 38 years క్రితం వచ్చాడు ఒక అతను. 10th క్లాస్ కోవిడ్ పాస్ అయ్యాడు. విచిత్రం ఏంటంటే అప్పటికి 33 సంవత్సరాలు బట్టి రాస్తానే ఉన్నాడంట. మహమ్మద్ నౌరుద్దీన్